आदाब అండ్ నమస్తే ఫ్రెండ్స్. ఫైనలీ మనకు ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఇన్ లోక్సభ వచ్చేసిందండి. अब లోక్సభలో వచ్చిందంటే ఆబ్వియస్లీ అసెంబ్లీలో కూడా ఇంప్లిమెంట్ చేస్తారు కదా. ఎస్. సో ఆల్ గర్ల్స్ అండ్ ఉమెన్స్ అవుట్ దేర్ యూ షుడ్ బీ చీర్ఫుల్ అండి. ఎందుకంటే మీకు జాబ్ కోసం ఇంకొక ఆపర్చునిటీ దొరికింది. ఇంకా ఈ ఆపర్చునిటీలో మేల్ స్పీషీస్ అసలు కంటెస్టే చేయరు. ఇంకేం కావాలి? ఓకే. మొన్న మన ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన ఏమన్నారు తెలుసా? సూర్యకాంత్ గారు, గవర్నమెంట్ కౌన్సిల్స్, గవర్నమెంట్ లీడర్స్ ఉంటారు కదా కోర్టులో, అందులో కూడా 50% రిజర్వేషన్ ఇవ్వాలంట. ఓకే. అంటే లెజిస్లేచర్లో 50% తీసుకోండి, అండ్ లోక్సభలో 33% మీకు ఇప్పుడు దొరుకుతుంది. ఓకే. మనరేగా స్కీమ్లో 1/3 మీకే. ఓకే. మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్లో 33% మీకే. ఠీకే. మళ్ళీ గవర్నమెంట్ ప్లీడర్, గవర్నమెంట్ కౌన్సిల్స్ ఉంటే 50% మీకే. రైట్. సో మన ఇండియాలో ఓకే, ఉమెన్ అంటే లక్ష్మి, ఉమెన్ అంటే పార్వతి, ఉమెన్ అంటే దుర్గా. ఓకే. సో చాలా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ ఒక రేంజ్లో ఉంది. ఐఎమ్ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఉమెన్ అవుట్ దేర్. సో డీలిమిటేషన్ బిల్ వచ్చిందండి. అదే డీలిమిటేషన్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. అంటే ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఏదైనా డిసిజన్ తీసుకోవాలంటే 5 మెంబర్స్ ఓటింగ్ చేయాలి. రైట్ ఆర్ రాంగ్? 5 మెంబర్స్ ఓటింగ్ చేయాలి. ఆబ్వియస్లీ 3:2 అవ్వచ్చు, 3:1 అవ్వచ్చు, ఓకే, 4:1 అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మెజారిటీ ఏ సైడ్ ఉంటారు, ఆ డిసిజన్ ఇంప్లిమెంట్ అయిపోతుంది. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో మన ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉన్నప్పుడు లెట్ అస్ సపోజ్ ఒక 10 years తర్వాత 10 మెంబర్స్ ఉన్నారనుకోండి. 10 మెంబర్స్ ఉన్న తర్వాత ఏం జరుగుతుందని ఇప్పుడు కూడా 5 మెంబర్సే డిసిజన్ తీసుకుంటున్నారు. వీళ్ళకి మనం ఇంకా ఇంక్లూడ్ చేయట్లేదు. ఓకే. దాట్ ఈజ్ వై వీ హ్యావ్ టు గో ఫర్ ఈ లిమిటేషన్ ఏదో ఉంది కదా, 5 మెంబర్సే ఓట్ చేయాలి. ఆ లిమిటేషన్కి డీలిమిట్ చేసి ఓకే వీ హ్యావ్ టు గివ్ దట్ పవర్స్ టు అందరికీ ఇవ్వాలి. దట్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ డీలిమిటేషన్. ఓకే. ఇప్పుడు ఉన్న లోక్సభలో ఉన్న సీట్స్ ఎలా ఉన్నాయంటే, ఒకప్పుడు ఓకే మేబీ ఐ గెస్ 2026 వరకు ఫ్రీజ్ చేశారు ఎప్పుడో 2000స్లో. ఓకే. అంటే అప్పుడున్న పాపులేషన్ ప్రకారం ఓకే లోక్సభలో 543 సీట్స్ కేటాయించారు. కానీ 540 అంటే అది 2000లో చేసిన అమెండ్మెంట్. ఓకే. ఇప్పుడు మనం 2026లో ఉన్నామన్నమాట. అంటే 25 yearsలో పాపులేషన్ పెరిగిందా లేదా? పెరిగింది. పాపులేషన్ పెరిగిందంటే సో ఆబ్వియస్లీ సీట్స్ ఇంక్రీజ్ చేయాలి కదా. ఎస్, ఇంక్రీజ్ చేయాలి. ఈ ఇంక్రీజ్ చేయడానికి, సీట్స్ ఇంక్రీజ్ చేయడానికి ఏదో ఒకటి ప్రాసెస్ ఉంటుంది కదా. ఆ ప్రాసెస్కి ఏమంటారంటే డీలిమిటేషన్స్ అంటారు, మై డియర్ స్టూడెంట్స్. ఓకే. సో సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజెస్ టు ఇంక్రీజ్ లోక్సభ సీట్స్ టు 850. ఓకే. The excise will increase. The strength of lower house of the parliament will in effect take place based on 2011 census. So, increase in the Lok Sabha seats number is basically 2011 census ప్రకారం ఇంక్రీజ్ చేస్తారంట. అంటే 1991 సెన్సస్ వరకు ఉన్నింది, ఇప్పుడు 2011 సెన్సస్ ప్రకారం వీ విల్ గెట్ వాట్ మోర్ నంబర్ ఆఫ్ సీట్స్. అది కూడా ఎంత? 850 లోక్సభలో ఉంటారు. వావ్, వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ది ఉమెన్ హియర్. యూనియన్ గవర్నమెంట్ స్పెషల్ సెషన్ నడిపిస్తుందండి ఇప్పుడు. ద యూనియన్ గవర్నమెంట్ విల్ ఇంట్రడ్యూస్ బిల్స్ ఆన్ థర్స్డే టు క్యారీ అవుట్ డీలిమిటేషన్ ఆఫ్ లోక్సభ సీట్స్. ఓకే. ఇంకా విత్ దట్ వాట్ విల్ హ్యాపెన్, లోవర్ హౌస్ స్ట్రెంత్ విల్ ఇంక్రీజ్ ఫ్రమ్ 543 నుంచి 850 వరకు ఇంక్రీజ్ అయిపోతాయి. ఆఫ్ దిస్ 815 సీట్స్ విల్ బీ ఫ్రమ్ ద స్టేట్స్ అండ్ 35 ఫ్రమ్ ద యూనియన్ టెరిటరీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. గుర్తుపెట్టుకోండి. క్లియర్? వైల్ స్పెక్యులేషన్స్ ఇంకా ఉన్నాయి ఆ అమెండ్మెంట్లో ఇంకేముంటుందేమో. ఓకే. ఇంకా ఎన్ని రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ అవుతుందేమో. పాస్ట్ 2 weeks నుంచి చాలా డిస్కషన్ అవుతుంది. కాపీ ఆఫ్ దట్ లెజిస్లేషన్కి ఆల్రెడీ అందరు ఎంపీస్కి షేర్ చేశారంట ఫస్ట్ టైం ఆన్ ట్యూస్డే. డీలిమిటేషన్ ఏంటంటే ఇది ఒక ప్రాసెస్ ఆఫ్ ఫిక్సింగ్ ద బౌండరీస్ ఆఫ్ ఎలక్టోరల్ కాన్స్టిట్యున్సీస్. అంటే తెలంగాణలో 117 seats ఉన్న తర్వాత ఓకే అంటే ఒక జనాభాకి, ఒక పాపులేషన్ జనాభాకి ఒక సీట్, ఒక పాపులేషన్ జనాభాకి ఒక సీట్, అంటే నంబర్ బట్టి ఒక సీట్ అట్లా కేటాయిస్తారు. కానీ నంబర్ పెరిగిన తర్వాత సీట్స్ కూడా పెరగాలి కదా. ఆ ప్రాసెస్కి ఏమంటారంటే డీలిమిటేషన్స్ అంటారు. ఇది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అండి. ఎందుకంటే ఆర్టికల్ 82 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సే దట్ ఎవ్రీ సెన్సెస్ అయిన తర్వాత లోక్సభలో సీట్స్ కూడా ఆ సెన్సెస్ ప్రకారం, ఆ పాపులేషన్ ప్రకారం చేంజెస్
అయితుండాలి అని ఆల్రెడీ చెప్పారు. సో, ద కరెంట్ కాంపోజిషన్ ఆఫ్ లోక్‌సభ ఈస్ బేస్డ్ ఆన్ 1971 నాట్ ఈవెన్ 1991 నేను తప్పు చెప్పిన. 1971లో ఉన్న పాపులేషన్ ప్రకారం సీట్స్ కేటాయించిర్రు ఇప్పటి వరకు. ఓకే. 543 సీట్స్ ఏదో మనం మాట్లాడుతున్నాం కదా! 1971 పాపులేషన్ ప్రకారం. ఇంకా 84th అమెండ్మెంట్ యాక్ట్ 2001లో నేను దీని గురించి అంటే 2026 వరకు దీనికి చేంజ్ చేయొద్దు అని కూడా ఒక లెజిస్లేషన్ తీసుకొచ్చారు. కానీ ద పాపులేషన్ సెన్సస్ ఆల్రెడీ ఏప్రిల్ 1లో బిగైన్ అయింది. కంక్లూడ్ అవుతుంది 2027లో. ద బిల్ విల్ బి ఇంట్రడ్యూస్ ఇన్ ద పార్లమెంట్లో తొందరగానే ఇంట్రడ్యూస్ అయిపోయి ఓకే ఆర్టికల్ 28కి అమెండ్ చేస్తాం మనం. ఓకే. పేయింగ్ ద వే ఫర్ ద డీలిమిటేషన్ ఎఫెక్ట్ అయిపోతుంది 2029 నుంచి అని మోదీ గారు అన్నారు. ఏప్రిల్ 2 ద యూనియన్ గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది బడ్జెట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్లోనే దాట్ హమ్ రీకన్వీన్ కరేంగే. ఓకే. వి విల్ రీకన్వీన్ ద ఏప్రిల్ 16లో మళ్ళీ మనం కలుద్దాం. గవర్నమెంట్ ఇలాంటి అన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయి కదా, ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఉంది, అది కూడా ఇంకా డీలిమిటేషన్ కూడా ఉంది. ఇవన్నీ మనం చూసుకోవడానికి డెఫినెట్లీ మళ్ళీ కలవాలి అని ఆల్రెడీ స్పెషల్ సెషన్లో వాళ్ళు చెప్పారు. 2023 యాక్ట్ ప్రకారం ఓకే 2023 యాక్ట్లోనే తీసుకొచ్చిండ్రు ఉమెన్ రిజర్వేషన్ ఇన్ పార్లమెంట్. 33% ఆఫ్ ద సీట్స్ ఇన్ లోక్సభ ఇంకా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉమెన్ ఉండాలంట. హౌఎవర్ ద రిజర్వేషన్ విల్ కమ్ ఎఫెక్టివ్ ఓన్లీ పాపులేషన్ సెన్సస్ అయిన తర్వాతనే ఈ రిజర్వేషన్కి ఎఫెక్టివ్ చేస్తారని అప్పుడే చెప్పారు. రిపోర్ట్స్ ఆల్సో సజెస్టెడ్ దాట్ డ్యూరింగ్ ద రీకన్వీన్ పార్లమెంట్, ఇప్పుడు నడుస్తుంది కదా రీకన్వీన్ పార్లమెంట్, ద గవర్నమెంట్ ఇంకా ప్లాన్ చేస్తుంది టు ఇంట్రడ్యూస్ బిల్స్ ఓకే టు అమెండ్ 2023 యాక్ట్ ఓకే డీలింకింగ్ ద 33% రిజర్వేషన్ కోటా ఫ్రమ్ 2027 సెన్సస్. సో ఇప్పుడు గవర్నమెంట్ ఈ బిల్లు ఏం చెప్తుందంటే 33% రిజర్వేషన్ టు ద ఉమెన్ ఇన్ ద పార్లమెంట్ లోక్సభలో అంతవరకు ఎందుకు వెయిట్ చేయాలి, అది సపరేట్ వీళ్ళకి రిజర్వేషన్ ఇచ్చేద్దాం ముందే అని అంటుంది గవర్నమెంట్. ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీ ఏం చెప్పిందంటే యూనియన్ గవర్నమెంట్కి ఓకే ద ప్రపోజింగ్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ బై 50%. ఓకే 50%, 33% ఎందుకు అంత తక్కువ, 50% చేస్తే మంచిదని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది. అంటే బంపర్ ఆపర్చునిటీ అండి. ఓకే మంచి సోషల్ సర్వీస్ చేయండి, ఆటోమేటికలీ అక్కడ ఉన్న పార్టీ మీకు టికెట్ ఇచ్చేస్తుంది. ద కాన్స్టిట్యున్సీ ఇన్ ఈచ్ స్టేట్స్ ఆర్ ఆల్సో ప్రపోజ్ టు బి ఇంక్రీజ్ బై 50%. ఎవ్రీ స్టేట్లో కూడా 50%. ఓకే ఇప్పుడు మన దగ్గర ఎన్ని సీట్స్ ఉన్నాయి తెలంగాణలో 170 సీట్స్ ఉన్నాయి. ఓకే 117 + 117 14 ఓకే నేను 234 సీట్స్ ఉండాలంట. అంటే ఎవ్రీ స్టేట్లో కూడా అసెంబ్లీ స్టేట్లో కూడా డబుల్ ఉండాలంట సీట్స్. అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రపోజల్. అంటే 50% రిజర్వేషన్ ఉండాలి, 33% చాలా తక్కువ, 50% ఉండాలి, ఇంకా ఎవ్రీ స్టేట్లో డబుల్ ద కాన్స్టిట్యున్సీ మెంబర్స్ అని చేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది. మీ అభిప్రాయం ఏముంది దీని మీద? ఓకే వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ మై డియర్ స్టూడెంట్స్? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? ఒపీనియన్ రాస్తేనే కదా మీకు మంచిగా అన్ని గుర్తుంటాయి. మీరు ఇంటరాక్ట్ అయితేనే ఓకే ఐ విల్ బి వెరీ 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 హ్యాపీ. ఓకే అండ్ మోర్ ఓవర్ ఎస్ఎన్టీ అండ్ ఎకనామీ క్లాసెస్ నేను చెప్తున్నాను, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే క్లాసెస్, టెస్ట్ సిరీస్, మెంటర్షిప్ నేను మీకు క్రాక్ చేపిస్తాను. దట్ ఈస్ మై బాధ్యత. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఐ విల్ సీ యూ టుమారో ఇన్ ద నెక్స్ట్ క్లాస్. హ్యావ్ ఎ నైస్ డే.